అదేదో సినిమాలో చూపెట్టినప్పుడు రాత్రికి రాత్రి సీన్ మారిపోతుంది. ఏంటయ్యా అంటే ఐర్లాండ్. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ రోడ్ల మీదకొచ్చేసారు. వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపారు. అందులో వాళ్ళని చూసారు. వాళ్ళు ఐరిష్ మనిషా? బయట వాళ్ళా? బయట వాళ్ళనైతే కొట్టారు. లోకల్ వాళ్ళైతే వదిలిపెట్టారు. ఏంటి ఈ అకస్మాత్తుగా ఐరిష్ సిటిజన్స్ ఈ విధమైనటువంటి పాత్ర పోషించడానికి ఏదో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్సో, పాకిస్తాన్ బోర్డర్స్ తరహాలోనో ఉండటానికి కారణం ఏంటి? ఒకప్పుడు మన బంగ్లాదేశ్, బెంగాల్ బోర్డర్ లాగా అట్టించి ఇటు వస్తుంటే రాచి మర్యాదలు చేసినటువంటి సిచ్యుయేషన్ ఐర్లాండ్‌లో ఉన్నటువంటిది. మిగతా ఇతర దేశాలోళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అంటే ఒక ఆఫ్రికా నుండి చొరబాటుదారుడుగా వచ్చి చివరికి అక్కడ పనులు చేసుకుంటున్నటువంటి ఒకడు 10 సంవత్సరాల ఐరిష్ అమ్మాయిని అత్యాచారం చేశాడు. అది మొత్తం ఐర్లాండ్ మొత్తాన్ని రగిలించింది. శరణార్థులుగా వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, చొరబాటుదారులే శరణార్థులుగా మారుతున్నారు. వాళ్ళు చివరికి ఉద్యోగోపాధి అవకాశాలు తమ వాళ్ళకి దెబ్బతీయడమే కాకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారు, తమ కుటుంబాలతో చెలగాటమాడుతున్నారు, తమ లైంగిక జీవితాలతో చెలగాటమాడుతున్నారు అన్నటువంటి ఆగ్రహంతో రగిలిపోయి ఈ విధమైనటువంటి యాక్టివిటీ చేసుకొచ్చారు.